హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఒక వార్త చాలా హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలోన తెగ వైరల్ అయిపోతుంది. అది ఇంకేదో కాదు, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అనగానే ఫ్యాన్స్కు పూనకాలు వచ్చేస్తాయి. ఆయన సినిమాలకు కమర్షియల్ హీరోగా ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఆయన ఆల్రెడీ ఎదిగేస్తూ ఉన్నారు. ఒక సినీ హీరోగా తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని ఆయన ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్గానే చూసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజా ఖబర్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ జూలై 18న, ఈ నెల 18వ తారీఖున అభిమానులతోన కలిసి సమావేశం అవుతున్నారు. ఎందుకోసం సమావేశం అవుతున్నారు? రాజకీయ అరంగేట్రం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే 2009లోనే తెలుగుదేశం కోసం ఆయన ప్రచార సభలో పాల్గొన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా రాజకీయాలకు చాలా దూరంగా వెళ్ళిపోయి తన మానాన తాను జీవిస్తూ ఉన్నారు. తన కెరీర్‌ను తాను నిర్మించుకుంటూ ఉన్నారు. అలాంటిది ఉన్నట్టుండి ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చింది? ఇవాళ ప్రధాన శాటిలైట్ ఛానల్స్‌లో కూడా ఈ విషయం చాలా వైరల్ అయింది. తర్వాత ఆ డిస్క్లైమర్ కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఫ్యాన్స్ వాళ్ళు కూడా ప్రెస్ ఇన్విటేషన్ గురించి కూడా చెప్తారు. వాళ్ళు ఊరు వాడ అని ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా ఫ్యాన్స్‌ను, అంటే అభిమానులకు ఏదో సందేశం ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. ఇది కేవలం సందేశమా? రాజకీయ సందేశమా? లేదా రాజకీయ రంగం వైపు వెళ్ళడానికి ఇది ఒక అడుగా? ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఎవరెవరి పీఠాలు కదిలిపోయే అవకాశాలున్నాయి? వీటన్నిటి గురించి మనం ఈసారి కాస్త వెరైటీగా జ్యోతిష్యం ప్రకారం, జాతక చక్రం ప్రకారం గురూజీ పాలెపు చంద్రశేఖర శర్మ గారు, ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, ఆ తర్వాత ఆధ్యాత్మిక పురాణ ప్రవచనకారులు. వారు ఈ గ్రహస్థితులను, జాతక చక్రాల గురించి చాలా క్షుణ్ణంగా చెప్పగలిగిన దిట్ట. సో గురూజీని అడిగి ఎన్టీఆర్ పరిస్థితి ఏంటో మనం నేరుగా తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం అండి. గురూజీ, ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, శాటిలైట్ ఛానల్లో కావచ్చు, చాలా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, తెలుగు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అవును. ఈ నెల 18వ తారీఖున తన అభిమానులతో కలిసి సమావేశం కాబోతున్నారు. వాళ్ళను ఉద్దేశించి ఈయన ఏమో చెప్పబోతున్నారు అనేటువంటి విషయం మాత్రం బయటికి పొక్కింది. చాలామంది అంచనా వేస్తున్నది ఏంటంటే, ఈయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసే సందర్భాలు జాతకరీత్యా ఏమైనా ఉన్నాయా? లేదా ఒకవేళ చేస్తే ఈయన గ్రహస్థితులు ఈయనకు అనుకూలిస్తాయా? దయచేసి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా లేటెస్ట్ టాపిక్ ఏమైనా ఉందా అంటే మీరన్నట్టు ఈ టాపికే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి, అంటే మనకు నెట్ ద్వారా లభించినటువంటి సూచన ప్రకారంగా జూనియర్ ఎన్టీ రామారావు గారి వివరాలు చూసినప్పుడు ఈయన 20 మే 1983 సంవత్సరంలో మన హైదరాబాదు ఇక్కడే జన్మించడం జరిగింది. అయితే వీరి జాతక ప్రకారం చూసినప్పుడు వీరికి చంద్రరాశి సింహరాశి అవుతున్నది, సూర్యరాశి వృషభ రాశి అవుతున్నది. అయితే ఇక్కడ ఎప్పుడైతే చంద్రరాశి సింహరాశి అయిందో, సూర్యరాశి వృషభ రాశి అయిందో, అంటే ఇతడు జన్మించినటువంటి 20 మే నాడు మనకు నెట్టులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ మాత్రమే ఉంది. కానీ టైం అనేది కూడా దొరుకుతుంది అనుకోండి. టైం అనేది అవైలబుల్ అయితే దాని ప్రకారంగా జన్మ లగ్న కుండలి మనకు అవైలబుల్ అయితే ఇంకా మనం ఈయన రాజకీయ పరిస్థితి కరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వివరాల ప్రకారంగా చూసినప్పుడు ఇతంది పూర్వ ఫల్గుని నక్షత్రం,
ఇతంది సింహరాశి. ఓహో. అంటే పూర్వ పలుగుని నక్షత్రాన్ని పుబ్బ అంటారు. మ్మ్. పుబ్బా నక్షత్రం. అయితే సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు 20వ డేట్ మే 1983, అంటే 1, 9, 10, 18, 18, 3, 21, 21ని మళ్ళా జమ చేస్తే 3. మ్మ్. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు 3 సంఖ్య అనేది చాలా విశేషం ఈయన జాతకము పుట్టిన డేట్ ప్రకారంగా. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మనం సింహరాశి వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ని చూసినప్పుడు వీళ్ళకు ప్రజా ఆదరణ ఎక్కువ మ్మ్. సింహరాశి వారికి. తర్వాత వాక్చాతుర్యం ఎక్కువ. అయితే వీరికి జూనియర్ ఎన్టీఆర్ గారికి తాత బుద్ధులన్నీ కూడా అచ్చు పోసినట్టే ఉంటుంది. అంటే ఆయన అన్నీ కూడా ఈయనకు వచ్చాయి. రూపంతో పాటు నటన కౌశల్యం అన్నీ కూడా ఈయనకు వచ్చాయి. అయితే ఈయనకు ఉన్నటువంటి జాతకంలో సింహరాశి ప్రభావంతో సహజంగా వీళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాజకీయ నాయకులలో 40 to 50% సింహరాశి వాళ్ళు ఉంటారు. అంటే సింహరాశి ఇప్పుడు మనకు సహజంగానే అడవికి రాజు అడవికి రాజు సింహం అని మనం చెప్తూ ఉంటాం. ఈ సింహరాశి వాళ్ళ యొక్క ప్రభావం ఏమిటంటే జనాన్ని ఆకట్టుకునే శక్తి వీళ్ళల్లో ఎక్కువ. అంటే వీళ్ళు ఏది చేసినా కూడా జన ఆకర్షణ పొందుతారు. అది సింహరాశి యొక్క లక్షణం. తర్వాత ముఖ్యంగా వీరు మరి సూర్యరాశి చూసినప్పుడు వృషభ రాశి కావడంతో విశేషమైనటువంటి ఆకర్షణ లక్షణాలు. అంటే ఇంకొకటి వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు ఏవి తీసుకోరు. అది ఈయన జాతకంలో స్పెషాలిటీ. అయితే ఇంకొకటి ఏమిటంటే ఇతనికి వృత్తి పట్ల విపరీతమైనటువంటి అంకిత భావం ఉంది జూనియర్ గారికి. ఈ అంకిత భావంతో ఏమవుతుందంటే స్థిరత్వం అనేది, స్టెబిలిటీ అనేది మనకు కనబడుతుంది ఈయన జాతకంలో. భావోద్వేగాలను అంటే అత్యంతమైనటువంటి సహజంగా వ్యక్తపరుస్తాడు. సినీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి యాక్షన్ అంటాం దాన్ని మనం. కోపం వచ్చినా శాంతం వచ్చినా ఆ యాక్షన్లు చేయగలిగే శక్తి వీళ్లకు ఎక్కువ. దాంతోపాటు ఏమిటంటే కళారంగంలో నిలకడగా ఉండే స్థితి ఉంది ఈయన జాతకంలో. తర్వాత కళారంగం ద్వారానే ఏ విధంగానైతే మనకు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగానైతే సినీ రంగం ద్వారా రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేసి కొద్ది రోజుల దాకా తెలుగుదేశం అనే ఒక పార్టీని మరి ఆవిష్కరించేసి ముఖ్యమంత్రిగా అయినటువంటి రోజులు మళ్ళా మనం జూనియర్ ఎన్టీఆర్లో కూడా చూస్తాం. అంటే ఈయనకు ఉన్నటువంటి జాతక లక్షణాలు చూస్తే, గ్రహస్థితుల యొక్క విశ్లేషణ చూస్తే, అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సింహరాశి జాతకం మరి ఇది ఎప్పుడు మనకు ఎలక్షన్ ఎప్పుడు ఉందండి వీళ్ళకు? ఇప్పుడు కాదు, 29, 28 తర్వాత. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సింహరాశి వీళ్లకు మరి ఇక్కడ గురువు ఏదైతే ఉందో వీళ్లకు సరి అయినటువంటి పొజిషన్లో ఇప్పుడు లేరు. గురుబలం లేదు. గురువు 12వ ఇంట ఉన్నాడు. తర్వాత శని కూడా అష్టమ స్థానంలో శని ఉన్నాడు. తర్వాత రాహువు 7వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఇప్పుడు. అంటే ఇప్పటి నుండి ఈయనే అరంగేట్రం చేస్తూ ఉన్నాడు. అంటే రాజకీయాల వైపు పాచికలు కదులుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈయనకు ఫ్యూచర్ జాతకంలో అంటే మీరన్నట్టు 2028 వరకు అటు గురుగ్రహం కానీ శని భగవానుడు కానీ అనుకూలమైనటువంటి స్థితికి వస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రభంజనం సృష్టించడానికి అవకాశం మనకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉంది. మరి ఈయనే ముందుకొస్తే మిగతా వాళ్ళు ఎట్లా అనే సమస్య కూడా ఉంది. కానీ ప్రజాదరణ పొందే నాయకులలో మొదటి వరుసలో ఈయన ఉంటాడు. సినీ రంగం ద్వారా, అదేవిధంగా రాజకీయ రంగం ద్వారా కూడా తాత పోలికలతో ముందుకు వచ్చే అవకాశాలు ఈయనలో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే గురూజీ ఒక చిన్న సందేహం చెప్పండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం మీరు అన్నట్టు అడుగులు ఆ దిశగా పడుతున్నాయేమో, అవుతారేమో. కాకపోతే ఇప్పుడు మనందరికి ఉండేటువంటి సామాన్యమైన సందేహం ఏంటంటే ఈయన కొత్త పార్టీ
ప్రారంభించి ఆ దిశగా తీసుకెళ్తారా? ఉమ్, లేదా ఉమ్. వాళ్ళ తాతగారు ప్రారంభించినటువంటి విజయవంతమైనటువంటి తెలుగుదేశానికే భవిష్యత్తు నాయకుడిగా ఎమర్జ్ అవుతారా? ఎందుకంటే తెలుగుదేశంలోనే ఇప్పటికే చాలా మార్పు చేర్పులు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు అవును. నాయుడు గారు ఎప్పటి నుంచో దాన్ని ఓన్ చేసుకుంటూ వచ్చారు. ఆ పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కూర్చొని ఉన్నారు. అదొక చరిత్ర. ఇప్పుడు ఆయన తన లెగసీ అయినటువంటి నారా లోకేష్ బాబు గారిని కూడా అవును. అదే స్థాయికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవును. లోకేష్ బాబు గారు కూడా రాజకీయాల్లోన కొద్దిగా రాటు దేలుతున్నట్టుగానే మనకు అవును. కనిపిస్తుంది. అవును. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ దాకా వస్తుందా? లోకేష్ బాబు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లే సందర్భం ఎదురవుతుందా? లేదా ఈయన కొత్త పార్టీ ఏమైనా పెడతారా? ఎక్కువ శాతం మనకు ఈయన జాతక రీత్యా చూసినప్పుడు కొత్త పార్టీ పెట్టే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ సింహరాశి జాతకులకు ఒకరు నడిచినటువంటి దాంట్లో వీళ్ళు నడవలేరు. ఓ. అదొకటి ఉంది వీళ్ళ లక్షణం. అయితే ఈయన కొత్త పార్టీ పెట్టినా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన ఇప్పుడు మన తెలంగాణలో కూడా కొత్త పార్టీలు వచ్చాయి. వచ్చాయి. అవును. అక్కడ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏ విధంగానైతే ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగానైతే కలిసిపోయారో అట్లా అవకాశాలు కూడా ఈయనకు అంటే తెలుగుదేశంకు ఆ మద్దతుగా నిలవడం మద్దతు తెలిపే ఒక అవకాశం ఉంది. అవకాశం. అంటే దానికే యువ తెలుగుదేశమా ఏదో ఒక పేరు మ్మ్. యాడ్ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా దీంట్లో అంటే సింహరాశి జాతకులలో అటువంటిది ఉంది. ఈయన భవిష్యత్తులోనూ ముఖ్యమంత్రి దాకా వెళ్ళే అవకాశం అవకాశం ఉంది. 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 అయితే ఒకటేమిటంటే ఈయన జాతకంలో మనం ఒకటి చూసింది కుటుంబపరమైనటువంటి వ్యవస్థ అవును. సరిగ్గా లేకపోవడం. అవును. మిగతా అంతా ఈయనకు బాగానే ఉంది జాతకం. ఎందుకంటే సింహరాశి జాతకులలో మనము ఒకటి ఉందండి, పుబ్బా నక్షత్రం అంటేనే బొబ్బ అంటారు. ఓ. వాడుకలో ఉంది. ఓ. ఉబ్బా నక్షత్రం అంటే బొబ్బ పుట్టిస్తాడు. బొబ్బ అంటే ఒక రకమైనటువంటి ఉత్తేజం. హాహాకారం లాగా. అట్లా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక అవకాశం అయితే వీరికి కనబడుతుంది. స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనబడుతుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు. అది కొత్త పాటైనా పాత పాటైనా ఈయనకు ముందుకు వెళ్ళే అవకాశాలు అంటే ఏం లేదు గురూజీ. ఇప్పుడు ఆయన మాతృ పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి సహాయకారిగా ఆ ఉంటారా? లేదా ఈయనే సొంత పార్టీని స్థాపించి తన శైలిలో రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళతారా? అయితే ఒకటండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లకు రాబోయే ఎలక్షన్లకు చాలా మార్పు ఉంది. పార్టీల పరంగా కానివ్వండి, నాయకత్వ లక్షణాలలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళు ఇంకో పైపెచ్చుకు వెళ్తారు. జాతక ప్రకారంగా ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో ఆల్రెడీ ముఖ్యమంత్రులు కానీ మిగతా వాళ్ళు సెంట్రల్ లెవెల్కు వెళ్ళే అవకాశాలు వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త నీటికి అవకాశం ఉంటుంది. అవును. ఆ సందర్భంలో వీళ్ళు అరంగేట్రం చేస్తూ ముందరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వీళ్ళ జాతకాల్లో. అట్లా అయితే వాళ్ళ అభిమానులు ఆశించినట్టు, చాలా మంది ఆశించినట్టు అదే అదే జూనియర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ తరఫు నుంచి వస్తున్న మాట ఏంటంటే, అనవసరంగా మీరు ప్రచారం చేయొద్దండి, మేము ఏ పార్టీ పెట్టట్లేదు, ఇది రాజకీయ ప్రకటన కాదు, నేను నా అభిమానులను ఉద్దేశించి ఏదో మాట్లాడబోతున్నాను అని మాత్రమే అంటూ ఉన్నారు స్పష్టంగా. ఇప్పుడు ఒకటండి, ఎవరు కూడా డైరెక్ట్ గా చెప్పరు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ గా చెప్తే కొంతవరకు మార్పు అనేది ఒకేసారి ప్రకటన వస్తుంది. ఎట్లా ఉంటుందంటే ఉరుములేని పిడుగులాగా వస్తారు. ఉరుములేని పిడుగులాగా ముందుకు వస్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఆయన ప్రకటన కూడా చేసే జాతకం లాగా లేదు. ఇప్పుడు సింహరాశిలో ఎట్లా ఉందంటే ఏ గ్రహం కూడా బాగలేదు ఇప్పుడు ఆయన. జస్ట్ ఇప్పుడు ఫ్రెండ్ ఎట్లా అంటే అభిమానుల యొక్క సమక్షంలో 18వ తారీఖు సెట్ చేసుకున్నాడు. ఆ తేదీ విశిష్టత 1, 8, 9. 9 ఆయన లక్కీ నెంబర్ ఎన్టీఆర్ది. కాబట్టి దాని ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు. సంఖ్యాశాస్త్రాన్ని బాగా నమ్ముతున్నారు ఇప్పుడు పొలిటికల్. కాబట్టి ఆయనకు అవకాశాలు మనమైతే అంటే మనకు తెలుసున్నటువంటి
ఇంటర్నెట్ దాని అంతే ప్రకారమే. సమాచారం అంతే. ఇంకా క్లియర్ గా ఆయన దిట్ట ఒకవేళ మనకు పబ్లిక్ డొమైన్ లో లేదు. లేదు, క్లియర్ గా డేట్ ఆఫ్ బర్త్, టైము, లగ్న కుండలు ఉంటే ఏ గ్రహం ఎక్కడ ఉన్నా అని చూసి ఇంకా క్లియర్ గా చెప్పవచ్చు మనం. అట్లా మరొకసారి ఆ అవకాశం తీసుకోవచ్చు. ఓకే, అదే. చాలా సంతోషం గురువు గారు. నమస్కారం. చూశారండి. సో మన గురూజీ ప్రకారం అయితే, ఆయన చెప్పిన లెక్కల ప్రకారం, జ్యోతిష్యం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, సందర్భం కూడా వస్తుంది. ఒకవేళ ఆయన రంగ ప్రవేశం చేస్తే మటుకు ఖచ్చితంగా చాలా ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని గురూజీ చెబుతున్నారు. చూడాలి. 18వ తారీఖు 1/8/9 ఆయన లక్కీ నంబర్ అని కూడా అంటున్నారు. మళ్ళీ ఆ రోజు ఆయన ప్రకటన ఎలా ఉంటుంది? మొట్టమొదట సామాజిక సేవా కార్యక్రమాలకు ఊరువాడ అంటున్నారు కాబట్టి, సామాజిక సేవా కార్యక్రమాలకు అభిమానులను వినియోగించి తమిళనాడులోన విజయ్ ఎలాగైతే, దళపతి విజయ్ ఎలాగైతే 2 ఏళ్ల పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తదనంతరం పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయ్యారో, మరి ఎన్టీఆర్ గారు కూడా ఈ 2 ఏళ్ల పాటు, ఇంకా ఇప్పుడు మనకు 26 కాబట్టి ఒక 2 ఏళ్ల పాటు సామాజిక కార్యక్రమంలోన పూర్తి స్థాయిలో తన అభిమానులను రంగప్రవేశం చేయించి తదనంతరం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? ఒకవేళ చేయగలిగితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోన అతనికి పొలిటికల్ స్పేస్ ఏమాత్రం ఉంటుంది, ఉందా లేదా అనేటువంటిది ప్రశ్న కానే కాదు. కొంతమంది స్పేస్ను తీసుకుంటారు. ఈయన కూడా జాతకరీత్యా ఇప్పుడు గురూజీ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈయన కూడా స్పేస్ తీసుకునేవారి లాగానే ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో రాజకీయంగా. ఇదండి ఆసక్తికరమైన విషయం. నమస్తే.